నేను గ్రామ పంచాయతీ ఎన్నికలను జరపడం అంటే రిజర్వేషన్లను వ్యతిరేకించడం కాదు. దాదాపు గ్రామ ప్రాంతాల్లో 2 సంవత్సరాల అభివృద్ధికి సంబంధించి ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడతా ఉంది. దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులు కేంద్రం ఇవ్వని పరిస్థితి ఏర్పడ్డది. మ్యాండేటరీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఎన్నికలు వెళ్తా ఉన్నాం. తప్పకుండా ఈ రోజు మాట చెప్తా ఉన్నాం. ఇవాళ రిజర్వేషన్ ఎంత పర్సెంట్ వచ్చిందనేది కాదు, బ్యాక్వర్డ్ క్లాస్ అబౌవ్ 50% గెలుస్తా ఉన్నారు. దట్స్ ఏ విజన్. కోర్టు 50% లోపల నిర్ణయించమని ఇచ్చింది, ఎన్నికలు నిర్వహించమని ఇచ్చింది. కాబట్టి ఇవాళ రాజకీయపరమైన అంశాలు నేను చెప్తాను. ఇవాళ ఈ రిజర్వేషన్లను అమలు జరగడానికి సంబంధించిన ఒత్తిడి తేవడానికి బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకునే మీ అందరికీ తెలుసు. ఆత్మపరిశీలన ఎక్కడ అయిందో కేంద్రంలో, అక్కడ ఒత్తిడి తేవడానికి రండి, పోదాం. మీరు ఈ మధ్యలో ఏదో చలో ఢిల్లీ పెట్టినారు, అందరూ తెలంగాణ సంబంధించిన బలహీన వర్గాలు అంతా వచ్చి ఢిల్లీ అంతా దద్దరిల్లి కేంద్రం 50% కోట ఆపేటువంటి ఆ బ్యారికేడ్ ఎత్తేసే విధంగా వారు చర్య ఉండాలని కోరుతాను. తప్పు మేమేమంటామంటే, రాజకీయాలకు సంబంధించి రాజకీయ పార్టీలుగా బాధ్యత గల ప్రతిపక్షాలు వ్యవహరిస్తే తప్పులేదు. కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయం వచ్చినప్పటికీ ఇలా కేంద్రం కొంత వివక్షపూరితంగా పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు మిత్రపక్షం కాబట్టి కొంత నిధులు ఎక్కువిస్తున్నటువంటి సందర్భం స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భంలో మేము అనేక సందర్భాల్లో కోరినాం, కేంద్రము మన పక్కన కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకు సంబంధించి తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతోటి ఏకకంఠంతో మనం కేంద్రం దగ్గర మన హక్కును సాధించుకోవడానికి కలిసి రావాలంటారు తప్ప, మీరు రాజకీయాలు చేయడానికి కూడా తప్పకుండా ప్రతిపక్షంగా రాజకీయాలు చేసుకునే హక్కు ఉంది. కానీ కొంత రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ఉమ్మడి అభివృద్ధికి సంబంధించిన విషయం వచ్చినప్పటికీ అందరూ కలిసి రావాలని కోరుతా ఉన్నాం.